కారామణి కుప్పంలో చోటు చేసుకున్నటువంటి మోస్ట్ ట్రాజిడిక్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మాజీ మిస్ వరల్డ్ శంకరప్రియ అలియాస్ శాన్ రేచల్ బలవన్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బీపీ టాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకొని చనిపోయారు రేచల్. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో ఆవిడ చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్న నేపథ్యంలో ఇక ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నల్లగా ఉన్నందుకు వివక్షకు కూడా గురైనట్లుగా తెలుస్తోంది. బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ గెలిచిన శాన్ రేచల్ 2020-21లో మిస్ పాండిచ్చేరి టైటిల్ విన్నర్గా కూడా నిలిచారు. అలాగే 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడుగా, అలాగే మిస్ బెస్ట్ యాటిట్యూడ్ టైటిల్స్ విజేతగా కూడా నిలిచారు. చిన్నతనంలోనే క్యాన్సర్తో శాన్ రేచల్ తల్లి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ఇటు ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనేక ర్యాంప్ వాక్స్ చేసి అనేక టైటిల్స్ గెలుచుకొని చాలామందికి ఆదర్శంగా ఉన్నటువంటి రేచల్ చివరికి ఇలా బలవన్ మరణానికి పాల్పడడం ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా నల్లగా ఉంది అంటూ, డార్క్ స్కిన్ అంటూ చాలా రకాల అవమానాలు భరించింది. అసలు ఇటు ఇండస్ట్రీలో ఎదగలుగుతుందా, నువ్వెక్కడ ఎదుగుతావు అంటూ రకరకాలుగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ, కుటుంబ సభ్యులు, సొంత వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా తన్ని కించపరుస్తూ మాట్లాడారు. అయితే రేచల్ మాత్రం, శాన్ రేచల్ మాత్రం వాటన్నిటినీ అధిగమించి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి చివరికి అనేక విభాగాల్లో టాప్ మోడల్గా బ్యూటీ కాంటెస్ట్లో కూడా చాలా చోట్ల గొప్ప గొప్ప మెడల్స్ సాధించారు. గొప్ప గొప్ప పొజిషన్స్లో ఆవిడ విన్ అయ్యారు. అయితే చివరికి ఇలా ప్రాణాలు తీసుకోవడం, బలవన్ మరణానికి పాల్పడడం దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. శాన్ రేచల్ పుదుచ్చేరికి చెందినవారుగా గుర్తించారు. శాన్ రేచల్ గాంధీ అలియాస్ శంకరప్రియ, వయసు 25 ఏళ్లే, చాలా చిన్న వయసు. అధిక మోతాదులో బీపీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆర్థిక సమస్యలే కారణం అంటూ కూడా సమాచారం. ఆమె నల్లగా ఉండడంతో చాలా సందర్భాల్లో చాలామంది ట్రోల్ చేశారని, తనను కించపరుస్తూ మాట్లాడేవారని, అయినా సరే ఆత్మవిశ్వాసంతో మోడల్గా మారి మిస్ పుదుచ్చేరి, మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, మిస్ బెస్ట్ యాటిట్యూడ్, అలాగే బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకున్నారు రేచల్. అలాగే మోడలింగ్లో రాణించినటువంటి శాన్ రేచల్ పుదుచ్చేరిలోని కరమణి కుప్పంలో తన ఇంట్లో ఇలా బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటూ తెలిసింది. అధిక మోతాదులో రక్తపోటు మాత్రలు ఆవిడ సేవించినట్లుగా కూడా తెలుస్తుంది. పుదుచ్చేరికి చెందినటువంటి ప్రముఖ మోడల్ చాలా ఫ్యాషన్ షోల్లోనూ, ప్రకటనలు, వివిధ కార్యక్రమాలు, కమర్షియల్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా చోట్ల తను పార్టిసిపేట్ చేసినట్లుగా తెలుస్తుంది. చాలా పాపులర్ మోడల్గా కూడా తను గుర్తింపు ఉంది తనకి. కరమణి కుప్పంలో తన ఇంట్లో శాన్ రేచల్ ఇలా బలవన్ మరణానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. కుటుంబ సభ్యుల కారణంగా కూడా చాలా సందర్భాల్లో మానసిక క్షోభకు ఆమె గురైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అని కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారుగా 50 రక్తపోటు మాత్రలు, 50 బీపీ టాబ్లెట్స్ ఆవిడ తీసుకున్నారని, దానివల్ల ఒకేసారి అవన్నీ తీసుకోవడం వల్ల ఆవిడ్ని జూన్ 5న హాస్పిటల్లో జాయిన్ చేశారు. తీవ్రమైనటువంటి మూత్రపిండాలు దెబ్బతిన్న స్టేజ్లో ఆవిడ చికిత్స కోసం జిప్మేర్ అనే హాస్పిటల్లో కూడా చేరినట్లుగా తెలుస్తోంది అంతకు ముందే. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆవిడ మరణించారు. మోడల్ శాన్ రేచల్ ఆత్మహత్యకు సంబంధించి ఉరులయన్పేట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు కొంత ఆర్థిక కోణం కూడా కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలకు సంబంధించి కూడా శాన్ రేచల్ చాలా సందర్భాల్లో రకరకాల ఫ్యాషన్ షోలు నిర్వహించడానికి సంబంధించి చాలా చోట్ల లోన్స్ తీసుకున్నారని, దీని కారణంగా కూడా మానసికంగా చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురయ్యారని, చివరికి ఇలా బలవన్ మరణానికి పాల్పడి ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శాన్ రేచల్ అనేక మందికి ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో రంగు ఆధారంగా అందాన్ని నిర్ణయించే వాళ్ళు చాలామంది మనకు చుట్టూ కనిపిస్తూ ఉంటారు. అంటే తెల్లగా ఉంటేనే అది అందంగా ఉన్నట్లు, ఆ స్కిన్ అందంగా ఉన్నట్లు, లేదంటే ఆ మనిషి అందంగా ఉన్నట్లు చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ శాన్ రేచల్ వాళ్ళందరికీ కూడా ఇది తప్పు, రంగులో ఉండదు అందం అని చెప్పి నిరూపిస్తూ చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సహా
ప్రపంచం తనని వేలెత్తి చూపిస్తూ నువ్వు అందంగా లేవని చెప్తూ నువ్వు ఇండస్ట్రీలో మోడలింగ్ ఇండస్ట్రీలో రాణించలేవు అని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఎదిరించి తనకంటూ ఒక గొప్ప కెరీర్ను సృష్టించుకున్నటువంటి చాలా ధైర్యవంతురాలుగా పేరుంది. అలాగే చాలా రకాలైనటువంటి ఫ్యాషన్ షోస్లోను, ర్యాంప్ వాక్స్లోను, మోడలింగ్లోను, ఇటు అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలోను ఇలా అన్ని రకాలుగా రాణించినటువంటి గొప్ప హిస్టరీ కూడా తనకుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం మిస్ పుదుచ్చేరి, మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, మిస్ బెస్ట్ యాటిట్యూడ్, అలాగే బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్స్ ఆవిడ గెలుచుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్పగా తన కెరీర్లో రాణించారో. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల, ఇంట్లో పేరెంట్స్ కానీ తన చుట్టూ ఉన్నటువంటి క్లోజ్ సర్కిల్స్లో కొన్ని రకాలైనటువంటి ప్రెజర్స్ ఉండడం, అలాగే ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరెక్ట్గా రీజన్ ఇది అని చెప్పలేకపోయినప్పటికీ కూడా వీటన్నిటి వల్ల తను చాలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండేదని, చాలా సందర్భాల్లో తాను మానసికంగా బలంగా ప్రూవ్ చేసుకున్నప్పటికీ కూడా అలా కొనసాగించలేక చివరికి ఇలా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు, ఇలా బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు అంటూ ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. ఉరులయన్పేట పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే తన క్లోజ్ సర్కిల్స్లో ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండుండొచ్చు అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతం నుంచి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం కూడా తనని మానసికంగా కృంగతీశాయి అంటూ తెలుస్తోంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.